జ్యోతిర్వాసు విద్యాపీఠంలో 108 కోట్ల రుద్రాక్షల శివలింగం ఆవిష్కరణ. సంగారెడ్డి మండలం పసల్వాది సమీపంలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం 108 రుద్రాక్షలతో తయారు చేసిన రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోటి రుద్రాక్ష మహోత్సవం గురించి ఎంపీకి విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వివరించారు. 1806 అడుగుల రుద్రాక్ష శివలింగాన్ని తయారు చేసినట్లు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆశ్రమానికి వచ్చే ప్రతి భక్తుడు కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకృష్ణ, ప్రశాంత్ కుమార్, దారం సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వరరావు దేశపాండే, పీఠం సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय చూసి ఆనంద శివాత్మై తను హర హర
సంగారెడ్డి పట్టణ పండుగ కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైన ఈ కోటి రుద్ర లింగాన్ని సృష్టించి సంగారెడ్డిలో పుట్టినందుకు గర్వించాలి, సంగారెడ్డిలో నిరంతరం మనం ఉన్నందుకు గర్వించాలి. ఎక్కడికెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడైనా కూడా సంగారెడ్డిలో జ్యోతిర్వాస విద్యాపీఠం నిరంతరమైన సేవా కార్యక్రమం చేసినందుకు ఎక్కడెక్కడికి వెళ్ళి మా సోషల్ మీడియా ద్వారా మాకందరూ మీ విద్యాపీఠంలో జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఇటువంటి కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక శోభం కలిగిస్తూ సంగారెడ్డి పక్కన నుండే ఒక మధురం లేని అద్భుతమైన కళాకారాలు ఇచ్చి ఈరోజు రుద్రలింగాన్ని మా అందరికీ ప్రసాదించి సరళ పండుగ చేసినందుకు చిన్నపోటి బంధాలు అర్పిస్తూ మీ అందరికీ పాదవాదాలు స్వామి జై గోదత్త. విద్యాపీఠం మహేశ్వర సిద్ధాంత్ గారికి పాదాలకు నమస్కరిస్తూ ఈ శివరాత్రికి ఒక విశిష్టత మరి కలిగినటువంటి కల్పించినటువంటి వారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ ఈ శివరాత్రి రోజు జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ సెలవు రావడం జరిగింది. ఈ విద్యాపీఠంలో గొప్పగా వారు నిర్మించదలిచినటువంటి ఈ గుడి నిర్మాణ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అవడానికి అవకాశం కల్పించినటువంటి పీఠాధిపతి పెద్దలు వారికి చిరస్వంతి ప్రణామాలు తెలియజేస్తూ 2 రోజుల తర్వాత జరగబోతున్నటువంటి శివరాత్రి పర్వదినం సందర్భంగా గత సంవత్సరం 1,76,000 మంది భక్తులు ఈ శివలింగాన్ని దర్శించుకొని అర్చన కార్యక్రమాల్ని, అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించినట్లు కొద్దిసేపటి క్రితం గురించి చెప్పడం జరిగింది. ఈసారి ఆ సంఖ్య పెరిగి 2 లక్షల పైచిలకు దాటుతుందని చెప్పి వారి ఇందాకే సెలవిచ్చినారు. రోజు రోజుకి మన దేశంలో, మన ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక చింతన,
దైవభక్తికి ఇది నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం. ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఇంతకుముందు ఒక పద్యంలో చెప్పేవాళ్ళం, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. కానీ ఇప్పుడు ఏ దేశానికి పోయినా, ఎక్కడికి పోయినా మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని ప్రపంచానికి చాటుతున్నారు మన తల్లులు, మన చెల్లెళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్నారులు. అంత గొప్పగా ఈ దేశం, భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినీళ్ళని, ప్రపంచానికి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని తెలపడం లోపల కృషి చేస్తున్న ప్రతి మాతృమూర్తికి, దానికి సహకరిస్తున్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని నాడు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు మనందరి కృషితోటి భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లేటువంటి దిశగా అడుగులు పడుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ, వారు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయ నిర్మాణంలో నా వంతుగా నేను కూడా తప్పకుండా పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పీఠాధిపతి వర్యులకి, ఇక్కడ ఉన్నటువంటి పూజారులకి, నాతో పాటు పాల్గొన్నటువంటి పుర ప్రముఖులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఓం నమః శివాయ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.